శాంతి. రివైజ్ డేట్ 31/12/2007. కొత్త సంవత్సరంలో అఖండ మహాదానులుగా, అఖండ నిర్విఘ్నులుగా, అఖండ యోగులుగా, సదా సఫలతామూర్తులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా తన ఎదురుగా డబల్ సభను చూస్తూ ఉన్నారు. సాకారంలో సన్ముఖంలో కూర్చున్న సభ, రెండు దూరంగా కూర్చొని ఉన్న హృదయానికి సమీపంగా కనిపిస్తూ ఉన్నారు. రెండు సభల్లో శ్రేష్ఠ ఆత్మల మస్తకంలో ఆత్మాదీపము మెరుస్తూ ఉంది. మెరుస్తూ కనిపిస్తున్న ఈ దృశ్యం ఎంతో సుందరంగా ఉంది. ఎంతమంది అందరూ ఒకే సంకల్పము, ఏకరస స్థితిలో స్థితమై, పరమాత్మ ప్రేమలో లౌలీనమై, ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇనిమిడిపోయి ఎంతో ప్రియంగా అనిపిస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లలందరూ ఉమంగ ఉత్సాహాలను చూసి, మెరుస్తున్న ఆత్మా దీపాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు సంగమం యొక్క రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి అభినందనలు తెలిపే రోజు. కొత్త సంవత్సరం అంటే కొత్త ఉత్సాహాలు, స్వపరివర్తన మరియు ఉల్లాసం ఉంది. స్వయానికి ప్రాప్తించిన సర్వప్రాప్తుల్ని చూసి హృదయంలో ఉత్సాహం ఉంది. ప్రపంచంలోని వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారికిది ఒకరోజు ఉత్సవం, కానీ లక్కీ లవ్లీ పిల్లలు మీకు సంగమయుగంలో ప్రతిరోజు ఉత్సవమే. ఎందుకంటే మీలో సంతోషమనే ఉత్సాహం ఉంది. ప్రపంచంలోని వారి అయితే ఆరిపోయిన దీపాలను వెలిగించి సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ బాప్ దాదా మరియు మీరు నలువైపులా ఉన్న ఇంతమంది వెలిగి ఉన్న దీపాలతో కొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు. స్థూల దీపాలను వెలిగించడం అయితే పద్ధతిని ఆచరించేందుకు నిమిత్త మాత్రంగా చేస్తారు. కానీ మీ అందరూ వెలిగున్న దీపాలు, మెరుస్తున్న మీ దీపం కనిపిస్తుంది కదా, అది అవినాశీ దీపము. కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మనస్సులో స్వయం పట్ల, విశ్వ ఆత్మల పట్ల ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా? 12 గంటలు తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది కనుక మీ అందరూ పాత సంకల్పాలు, పాత సంస్కారాలకు కూడా వీడ్కోలిచ్చే సంకల్పం చేశారా? సంవత్సరంతో పాటు జతలో మీరు కూడా పాతవాడికి వీడ్కోలు ఇచ్చి కొత్త ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా. కనుక ఏ నవీనత తీసుకొస్తారో ఆలోచించండి. ఎలాంటి ఉత్సాహాల అలను వ్యాపింపచేస్తారు? ఎలాంటి విశేషమైన సంకల్పాల వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణులు మీరందరూ మొత్తం విశ్వంలోని ఆత్మలందరి కోసం పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు. మీరు విశ్వానికి పునాది, పూర్వజులు, పూజ్యులు. కనుక ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తారో. ఉదాహరణకి ప్రకృతి నలువైపులా ఒక్కోసారి వేడి, చలి, వసంత ఋతువు వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తుంది కదా. మరి మీరు ప్రకృతికి యజమానులు, ప్రకృతి జీత్. మీరు ఎలాంటి వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తారు? వాటి ద్వారా ఆత్మలకు సుఖశాంతులు అనుభవం అవ్వాలి. అందుకే బాప్ దాదా ఇదే సూచన ఇస్తారు. ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో ఆ ఖజానాలను సఫలం చేయండి.
సఫలతా స్వరూపులుగా అవ్వండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడూ వ్యర్థం అవ్వరాదు. ఒక్క సెకండ్ను కూడా వ్యర్థ కార్యంలో ఉపయోగించరాదు. సమయాన్ని సఫలం చేయండి. ప్రతి శ్వాసను సఫలం చేయండి. ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి. ప్రతి శక్తిని సఫలం చేయండి. ప్రతి గుణాన్ని సఫలం చేయండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తిగా అయ్యే సంవత్సరంగా జరుపుకోండి. ఎందుకంటే సఫలత మీ జనం సిద్ధ అధికారము. ఆ అధికారాన్ని మీ కార్యంలో ఉపయోగించి సఫలతామూర్తులుగా అవ్వండి. ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది. మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే ఆ సఫలత యొక్క ఫలం పూర్తి అర్ధకల్పం మీకు ప్రాప్తి అవుతుంది. ఇప్పుడు సమయాన్ని సఫలం చేసుకున్న ప్రాలబ్ధంగా పూర్తి సమయమంతా ప్రాప్తి అవుతుంది. శ్వాసను సఫలం చేసుకుంటే శ్వాస యొక్క సఫలత ఫలితంగా భవిష్యత్తులో ఆత్మలందరూ పూర్తి సమయం ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యమనే పేరు ఉండదు. డాక్టర్లు డిపార్ట్మెంటే ఉండదు. ఎందుకంటే డాక్టర్లు ఎలా అయిపోతారు? రాజులుగా అయిపోతారు కదా. విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఈ సమయంలో మీరు శ్వాసను సఫలం చేసుకుంటున్నారు కనుక సర్వ ఆత్మలకు ఆరోగ్యం ఉండే ప్రాప్తి లభిస్తుంది. జ్ఞాన ఖజానా సఫలం చేసుకుంటే దాని ఫలస్వరూపం స్వర్గంలో మీ రాజ్యంలో వివేకవంతులు శక్తివంతులు ఎంత అవుతారంటే అక్కడ ఏ మంత్రి కూడా సలహా తీసుకునే అవసరం ఉండదు. స్వయం వివేకవంతులుగా శక్తివంతులుగా ఉంటారు. శక్తుల్ని సఫలం చేసుకుంటే దాని ప్రాలబ్ధం అక్కడ అన్ని శక్తులు విశేషంగా ధరం సత్తా రాజ్య సత్తా రెండు విశేషమైన శక్తులు అక్కడ ప్రాప్తిస్తాయి. గుణాల ఖజానాను సఫలం చేసుకుంటే దాని ప్రాప్తి దేవతా పదవిని పొందుతారు. దేవత అంటేనే దివ్య గుణధారి అని అర్థం. అంతేకాక ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా మీ జడమూర్తులను పూజించేటప్పుడు ఏమని మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు అని చేస్తారు. కనుక ఈ సమయాన్ని సఫలం చేసుకున్న దాన్ని ప్రాలబ్ధం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఖజానాలు లభించాయి. ఖజానాలతో సంపన్నంగా అయ్యారు. కానీ స్వయం పట్ల లేక విశ్వ పట్ల ఎంత సఫలం చేసుకున్నాను అని చెక్ చేసుకోండి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నారు కాబట్టి పాత సంవత్సరంలో జమ చేసుకున్న ఖజానాలను సఫలం చేసుకున్నానా, ఎంత చేసుకున్నాను అని చెక్ చేసుకోండి. అంతేకాక రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థం చేసేందుకు బదులు సఫలం చేసుకోవలసిందే. ఒక్క సెకండ్ కూడా ఏ ఖజానా వ్యర్థంగా పోరాదు. ఇంతకుముందు కూడా వినిపించారు. సంగమ సమయం యొక్క ఒక్క సెకండు కేవలం ఒక్క సెకండు కాదు, ఒక సంవత్సరంతో పాటు సమానము. ఒక్క సెకండు లేక ఒక్క నిమిషము కూడా వ్యర్థంగా పోయింది అనుకోకూడదు. వ్యర్థం చేయడాన్ని సోమరితనము అంటారు. బ్రహ్మ బాబా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్నదే మీ అందరి లక్ష్యము. బ్రహ్మ బాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమం వరకు సఫలం చేసుకున్నారు. దీని ప్రత్యక్ష ప్రమాణంగా సంపూర్ణ ఫలితంగా అవ్వడాన్ని మీరు చూశారు. మీ ప్రియమైన దాదీని కూడా చూశారు. సఫలం చేసుకున్నారు. సదా ఇతరులలో కూడా సఫలం చేసుకోవాలనే ఉమంగ ఉత్సాహాలు పెంచారు. అందుకే డ్రామా అనుసారంగా విశ్వానికి సేవ యొక్క
అలౌకిక పాత్రకు నిమిత్తంగా అయ్యారు. ఈ సంవత్సరం రేపటి నుంచి చార్ట్ పెట్టుకోండి. సఫలమైందా వ్యర్థమైందా అమృత వేళనే దృఢ సంకల్పం చేసుకోవాలి. సఫలత నా జనం సిద్ధ అధికారము, సఫలత నా మెడలో హారము, స్మృతి స్వరూపంగా అవ్వాలి. సఫలతా స్వరూపంగా అవ్వడమే సమానంగా అవ్వడం. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా. బ్రహ్మ బాబాకు అన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేనిపై ఉండేది? దేనిపై ఉండేదో తెలుసా? మురళీపై ఉండేది. చివరి రోజు కూడా మురళీ పాఠాన్ని మిస్ చేయలేదు. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మబాబాకు దేనిపై ప్రేమ ఉందో దానిపై నాకు కూడా ప్రేమ ఉందా చెక్ చేసుకోండి. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది అనేందుకు రుజువు దానిపై బాబాకు ప్రేమ ఉండేదో, దేనిపై బాబాకు ప్రేమ ఉండేదో దానిపై నా ప్రేమ స్వతహాగా సహజంగా ఉండాలి. బ్రహ్మ బాబాలో ఇంకా ఏ విశేషత ఉండేది? సదా అలర్ట్గా ఉండేవారు. సోమరితనం ఉండేది కాదు. చివరి రోజు కూడా ఎంత అలర్ట్గా తన సేవా పాత్రను అభినయించినారు. శరీరం బలహీనంగా ఉన్నా కూడా అలర్ట్గా కూర్చున్నారు. ఆధారం తీసుకొని కూర్చోలేదు. అంతేకాక 3 విషయాల మంత్రం ఇచ్చి అందరినీ అలర్ట్ చేసి వెళ్ళారు. గుర్తుంది కదా. ఎంత అలర్ట్గా ఉంటారో, ఫాలో చేస్తారో అంత సోమరితనం సమాప్తమైపోతుంది. సోమరితనం యొక్క విశేషమైన మాటలు తెలుసు కదా. 3 మాటలను సదా మీ మనస్సులో రివైజ్ చేసుకోండి. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. రియలైజ్ చేసుకుంటూ నడిస్తే సహజంగా మరియు స్వతహాగా సమానంగా అయిపోతారు. కాబట్టి సఫలం చేసుకోండి, సఫలతామూర్తులు అవ్వండి. పిల్లలు మహాదానులు అయ్యారు కానీ అఖండ మహాదానులు కావాలి. అఖండ యోగి, అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్నులుగా అయ్యే అవసరం ఉంది. అఖండులుగా అవ్వగలరా? మొదటి వరుసలోని వాళ్ళు చేతులెత్తండి. అఖండంగా అవ్వగలరా? చెయ్యగలరా? మధువనం వాళ్ళు కూడా చేతులెత్తండి. మధువనంలో ప్రేమ ఉంది, శాంతివనము, పాండవ భవనము, దాదీ భుజాలు ఎవరైతే ఉన్నారో అందరినీ గమనముంచి చూస్తాను. అఖండంగా అయిపోతే మనస్సు ద్వారా శక్తిని వ్యాపింపచేసే సేవలో బిజీగా ఉండండి. వాచా ద్వారా జ్ఞానం చెప్పే సేవ, కర్మల ద్వారా గుణదానం లేక గుణాల సహయోగమిచ్చే సేవ చేయండి. ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ ఆత్మలు కానీ అందరికీ గుణదానము, గుణాల సహయోగమిచ్చే అవసరం ఉంది. మీరు స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపిల్గా ఉంటే మీ ద్వారా ఇతరులకు కూడా స్వతహాగానే గుణమూర్తి యొక్క సహయోగం లభిస్తుంది. ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిని చూడాలనుకుంటున్నారు కనుక కర్మల ద్వారా విశేషంగా గుణాల సహయోగం, గుణాల దానం ఇచ్చే అవసరం ఉంది. వినాలని ఎవ్వరూ కోరుకోవటం లేదు, చూడాలని అనుకుంటున్నారు కనుక ఇది కూడా విశేషంగా గమనం ఉంచుకోవాలి. వాచా ద్వారా అయితే సేవ చేస్తూ ఉన్నారు, వదలరాదు. ఇప్పుడు మనస మరియు కర్మల ద్వారా చేయాలి. మనస్సు ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింప చేయండి, సకాష్ను వ్యాపింప చేయండి. వైబ్రేషన్లు సకాష్ను దూరంగా ఉన్నవారికి చేర్చగలరు. అజ్ఞాని ఆత్మలకు గుణదానం చేయండి. కొత్త సంవత్సరంలో బహుమతి కూడా ఇస్తారు కదా. ఈ సంవత్సరం సదా గుణమూర్తిగా అయ్యి గుణాల బహుమతిని ఇవ్వండి. గుణాల టోలీ తినిపించండి. కలిసినప్పుడు టోలీ ఇస్తారు కదా, టోలీ తినిపించడంలో సంతోషిస్తారు కదా.
కొంతమంది ఆత్మలు వెళ్ళిపోయిన వారు కూడా టోలీని గుర్తు చేసుకుంటారు. ఇతర విషయాలు మర్చిపోయినా టోలీ గుర్తొస్తుంది. ఈ సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు? గుణాల టోలీని తినిపించండి. గుణాల పిక్నిక్ చేసుకోండి. సమయం యొక్క సమీపత అనుసారం, దాది యొక్క సూచన అనుసారం, సమయం యొక్క సంపన్నత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరగటం సంభవమే కనుక తండ్రి సమానంగా అవ్వాలి. లేదా దాది ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి అంటే మనస్సు ద్వారా మరియు కర్మ ద్వారా సహయోగిగా అయ్యి అవసరం ఉంది. ఎవరెలా ఉన్నా సరే వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకోరాదు. నెంబర్ 1గా అవ్వాలి అంటే వీరు తయారైతే నేను తయారవుతాను అని ఎప్పుడూ అనుకోరాదు. ఒకవేళ వారు తయారైపోతే నెంబర్ 1గా వారు అవుతారు కదా, అప్పుడు మీరు నెంబర్ 1గా అవుతారు, 2వ నెంబర్ అవుతారు. మీరు 2వ నెంబర్ రావాలి అనుకుంటున్నారా, లేక మొదటి నెంబర్లో రావాలి అనుకుంటున్నారా? మీరు 2వ నెంబరు తీసుకుండి ఎవరికైనా చెప్తే తీసుకుంటారా? మొదటి నెంబర్ తీసుకోవాలనే అంటారు. కాబట్టి మొదట నిమిత్తం అవ్వాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు? స్వయాన్ని నిమిత్తంగా చేసుకోండి. బ్రహ్మబాబా ఏమని అన్నారు? ప్రతి విషయంలో స్వయం నిమిత్తమై ఇతరులను నిమిత్తంగా తయారు చేశారు. అర్జెంటుగా ఈ పాత్రను అభినయించారు. నేను నిమిత్తంగా అవ్వాలి, నేను చెయ్యాలి, నన్ను చూసి ఇతరులు చెయ్యాలని అనుకోవాలి. అంతేకాని ఇతరులను చూసి నేను చెయ్యాలని అనుకోరాదు. నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇది బ్రహ్మ బాబా యొక్క మొదటి పాఠము. ఏం చెయ్యాలో విన్నారా? సఫలం చేసుకొని సఫలతామూర్తి అవ్వాలి, అఖండ దానిగా అవ్వాలి. అప్పుడు మాయకు వచ్చే ధైర్యం ఉండదు. ఎప్పుడైతే అఖండ మహాదానులు అవుతారో, నిరంతర సేవాదారులుగా ఉంటారో, బిజీగా ఉంటారో, అప్పుడిక మాయ ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఈ సంవత్సరం ఎలా తయారవ్వాలి? అందరి హృదయం నుండి ఒకే శబ్దం రావాలి. ఏమిటి? నో ప్రాబ్లం, కంప్లీట్, సంపూర్ణం అవ్వాల్సిందే. సరేనా? అచ్చా, మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి, చేతులు ఊపండి. సగం క్లాసు మొదటిసారి వచ్చిన వాళ్ళే. అచ్చా, నలువైపులా ఉన్న మెరుస్తున్న ఆత్మా దీపాలైన పిల్లలకు, సదా సఫలం చేసుకునే సఫలత స్వరూప పిల్లలకు, సదా అఖండ మహాదానులు, అఖండ నిర్విఘ్నులు, అఖండ జ్ఞానయుక్త మరియు యోగయుక్తులకు, సదా ఒకే సమయంలో 3 సేవలు చేసేవారికి, మనసా వైబ్రేషన్స్ ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా ద్వారా, కర్మ లేక నడవడిక మరియు ముఖము ద్వారా 3 సేవలు ఒకే సమయంలో కలిపి జరిగినప్పుడు ప్రభావం బాగుంటుంది. ఇలా అనుభవీ మూర్తి ద్వారా అనుభవం చేయించే పిల్లలకు కొత్త సంవత్సరం కొరకు బాప్ దాదా యొక్క పదమాపదం రెట్లు ప్రియ స్మృతులు మరియు ఆశీర్వాదాలు. అచ్చా, వరదానము. నిందించే వారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహానాత్మ భవ. ఈ రోజుల్లో విశేష ఆత్మలు మిమ్మల్ని స్వాగతం చేసే సమయంలో కొందరు మీ మెడలో స్థూలమైన మాలను వేస్తారు. అప్పుడు మీరు ఆ మాలను వేసే వారి మెడలోకి రిటర్న్ చేసేస్తారు. అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాలను ధరింపచేయండి. అప్పుడు వారు స్వతహాగా మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు. ఎందుకంటే నిందించే వారికి గుణమాలను ధరింపచేయటం అంటే జన్మల కొరకు
వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవటం. ఇలా అవ్వటమే అనేక సార్లు తీసుకోవటం అవుతుంది. ఈ విశేషతే ఇష్టదేవతలుగా మహానాత్మలుగా చేస్తుంది. స్లోగన్: మీ మనసా వృత్తిని సదా మంచి శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది. అవ్యక్త సూచన: నలువైపులా ఎంతగా కార్యం యొక్క పెనుగులాట ఉన్నా, బుద్ధి సేవా కార్యంలో ఎంత బిజీగా ఉన్నా, అలాంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసం చేసి చూడండి. యథార్థమైన సేవ అనేది ఎప్పుడూ బంధనంగా అవ్వదు. ఎందుకంటే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులు సదా సేవ చేస్తూ కూడా ఉపరాంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది కనుక అశరీరిగా అవ్వలేమని అనుకోరాదు. ఇది నా సేవ కాదు, తండ్రి ఇచ్చారని గుర్తుంచుకుంటే నిర్బంధనంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.